హలో ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. ముందుగా మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మనం ఈరోజు నేను ఈ లాగ్లో అయితే మా భోగి పండుగ రోజు అలాగే సంక్రాంతి స్పెషల్ లాగ్ అనమాట. మరి స్పెషల్ అంటే మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానమాట. అలాగే మీరందరూ ఎలా ఉన్నారన్నది కూడా నాతో షేర్ చేసేసుకోండి. మా పూజ అది కంప్లీట్ అవ్వడానికి 4 అయిపోయింది అనమాట అండి. చాలా లేట్ అయిపోయింది. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే ఏమేం చేసాము అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరైతే వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఇలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది. ఓకే, చలో వీడియోకి వెళ్ళి చూసేసి వచ్చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు రంగోలీస్ చూపిస్తాను. మీరు అంటే ఇంకా మీదట ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు ఇలాంటి రంగోలీస్ వేసుకోండి. అక్క అయితే చాలా బాగా వేస్తారనమాట రంగోలీస్ డిజైన్స్ అయితే. సో భోగి పండుగ రోజు నేను వేసాను, జస్ట్ నాకు సింపుల్గా వస్తుంది అనమాట. అక్క అయితే చాలా బాగా వేస్తుంది. సో మీకోసం అని చెప్పేసి ఆ వీడియో కూడా షూట్ చేశాను. రంగోలీస్ ఉంటాయి, మేము ఎలా పొంగల్ పెడతాము అవన్నీ కూడా వీడియో అయితే ఉంటుంది. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారా భోగి పండుగ రోజు అనమాట. ఫస్ట్ మీకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. చాలా లేట్ అయిపోయిందండి వీడియో పోస్ట్ చేయడానికి, ఏమీ అనుకోకండి. చెప్పాను కదా కొంచెంగా హెల్త్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ చూసారా, ఇది నేను వేసిన ముగ్గు అనమాట. సో నేనైతే నా ఓన్ క్రియేషన్తో ఎలా వస్తుందో అలా వేసేస్తాను అనమాట, అప్పటికప్పుడు అంతే. కాకపోతే మనం యూట్యూబ్లో చూసి అలా వేస్తే డిజైన్స్ అవి చాలా బాగా వస్తాయి. దీని తర్వాత మీకు నేను సంక్రాంతి పండుగ రోజు, కనుమ పండుగ రోజు వేసిన అన్ని ముగ్గులు కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అలాగే ఇక్కడ చూసారు కదా, మేము ఇలా ముగ్గు వేసిన తర్వాత మధ్యలో ఆవు పేడను పెట్టి మధ్యలో దానిపైన గుమ్మడి పువ్వు ఉంటుంది కదా, ఆ గుమ్మడి పువ్వు పైన కొద్దిగా గడ్డి అంటే గరకవాము అది పెట్టేసి పెడతామన్నమాట. అంటే ఈ పండుగ నెల మొత్తం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా మేము ఇలా ప్రతిరోజు కూడా ముగ్గు పెట్టి కొబ్బమ్మని పెట్టుకొని పూజ చేసుకుంటామండి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట. చూసారు కదా ఎంత సూపర్గా ఉందో ముగ్గు అయితే. అసలు అచ్చం ప్రింట్ వేసినట్టు ఉంది కదండి. చాలా అంటే చాలా బాగా వేస్తుంది అనమాట అక్క వచ్చేసి. ఇక్కడ చూసారా ఎంత చక్కగా అనిపిస్తుందంటే, నిజంగా నాకైతే చేత కాదండి, ట్రై చేస్తే వస్తుంది ఏదైనా సరే కూడా. ఇది కూడా అక్క వేస్తే నేను జస్ట్ కలర్స్ నింపాను అనమాట. అన్ని ముగ్గులు కూడా అక్కే వేశారు. వచ్చేసి నేను సంక్రాంతి రోజు, భోగి పండుగ రోజు, కనుమ పండుగ రోజు అన్ని పండుగలు కలిపి అన్ని ముగ్గులు కూడా నేను ఈ ఒకటే వీడియోలోనే పెట్టేస్తున్నానండి. మీరు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇదైతే ఓన్ క్రియేషన్ కాదు, అన్నీ కూడా మేము కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని వేసినవే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము సూర్యుడు పుట్టక ముందుగానే నిద్ర లేచి ఇలా భోగి మంటలు అనేది వేసుకుంటామండి. మా ఊర్లో అందరూ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా సూర్యుడు పుట్టక ముందుగానే నిద్ర లేచి కుటుంబంతో సహా ఇలా భోగి మంటలు వేసుకుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అత్తమ్మ, మా బాబు అందరూ కూడా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరం కూడా లేచి ఇలా తాటి మట్టలు లేదా మనం గడ్డివాము మన దగ్గర ఏముంటుందో అలాగే మనం ఇంట్లో
అనేది శుభ్రం చేసుకుంటాం కదా, అలాంటివి మనకి పాత వస్తువులు కానీ అన్నీ కూడా ఈ భోగి మంటలలో వేసేసి మనకి కొత్త సంవత్సరం అనేది మనకి అన్నీ కూడా కొత్తగా ఉండాలి అని చెప్పేసి పాత వస్తువులు అన్నీ కూడా ఇందులో వేసేస్తామన్నమాట. ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం మా భోగి పండుగని. నేను భోగి పండుగ రోజు మా భోగి మంటల వీడియో మాత్రమే షూట్ చేశానండి, ఇంకేది కూడా షూట్ చేయలేదు. ఇంకా ఈరోజు మేము వచ్చేసి జస్ట్ ఇంకా తలస్నానాలు చేసుకొని ఇంట్లో ఇంకా మనం స్పెషల్స్ ఏమైనా చేసుకొని ఉంటామన్నమాట, అంతే అండి. ఇంకా నేను నెక్స్ట్ డే సంక్రాంతి నుంచి వీడియో అయితే షూట్ చేశాను, అది చాలా బాగుంటుంది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా పొంగల్ వీడియో వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి. Happy Bongai! Happy Bongai! Happy Bongai! ఇక్కడ వచ్చేసి ఇది సంక్రాంతి రోజు, అంటే పెద్ద పండగ రోజు అంటామన్నమాట. ఈ పెద్ద పండగ రోజు ఇలా పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసేస్తున్నారు. అలాగే ఇక్కడ నేను మా ఊర్లో చుట్టూ కూడా సరౌండింగ్స్ చూపిస్తాను చూడండి. ఈ వీడియో షూట్ చేసినంతా కూడా మా వారనమాట. సో ఈ వీడియో షూట్ చేసినట్టు కూడా తెలియదు నాకు. ఇంకా నేను జస్ట్ పొంగల్ పెట్టే వీడియో మాత్రమే షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ మా వారు అక్కడక్కడ చిన్న క్లిప్పింగ్స్ చాలా బాగా షూట్ చేశారనమాట. నాకు సంక్రాంతి వీడియో మొత్తం షూట్ చేసింది కూడా మా వారే అనమాట. చాలా బాగా షూట్ చేశారు. ఇక్కడ బయట నుంచి మా ఇంటి బయట లుక్ అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మీకు ఆల్రెడీ నేను మా వాడి బర్త్డే లాగ్లో కూడా చూపించాను అనమాట. ఆ బర్త్డే డెకరేషన్ అంతా కూడా అలాగే ఉండిపోయింది. సో ఒక 3 days బ్యాకే కదా, 11th, ఇక్కడ 14th వచ్చేసి మనకి సంక్రాంతి పండుగ. ఇంకా ఇక్కడ మేము పొంగల్ పెట్టడానికి అయితే స్టార్ట్ చేసేసామండి. ఇక్కడ మేము ఇంట్లోనే ఇలా మనం పొయ్యి తీసి ఇలా ఎర్రమట్టితో ఇలా ఉండల్లాగా చేసి అక్కడ పెట్టి దానిపైన కొత్త కుండ పెట్టి మేము ఇలానే అన్నమాట మా పొంగల్ అనేది పెడతాము. ఇంకా ఆ పొంగల్ పెట్టి మనం ఇక్కడ పక్కన చూసారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పేడతో ఉంటుంది కదా, ఆవు పేడతోటి మనం ఇలా దేవుళ్ళని పెట్టుకొని దానికి పసుపు కుంకుమలు పువ్వులు ఇంకా గుమ్మడి పువ్వులు సమర్పించుకొని ఆ దేవునికి మనం పెట్టిన పొంగల్ని అక్కడ సమర్పించుకోవాలన్నమాట. అది ఇక్కడ మేము చేసే పొంగల్కి సెలబ్రేషన్స్ మెయిన్ అది. ఇంకా పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ. ఇంకా ఇక్కడ చూసారంటే కుండలోన ఫస్ట్ మేము గరిక పూస అంటారు కదా, అది ఇంకా పాలు వేసి ఫస్ట్ పొంగిస్తాము. దాని తర్వాత అది పొంగిన తర్వాత అది కూడా మనకి ఇటు సైడ్ రైట్ సైడ్, మన ఇటు ఉంటే రైట్ సైడ్ అనమాట, అట్లా వస్తే మంచిది అంటారు. సో ఇక్కడ చూసారు కదా, పొంగు కూడా రావడానికి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ పాలు పొంగొచ్చిన తర్వాత అక్కడ సైడ్లో చూసారు కదా, మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటుంది కదా, ఆ వాటర్ని వేసి ఫస్ట్ ఒక పొంగునైతే రానిస్తాము. ఇక్కడ చూసారంటే సైడ్లో పిల్లలందరూ ఒక సైడ్ ఉంటే హ్యాపీ పొంగల్ చెప్పండి అంటే మా వాడు మాత్రం సపరేట్గా కూర్చున్నాడు పక్కన. అది అనమాట అక్కడ చూపిస్తున్నాను, క్యూట్గా ఉందని చెప్పి ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, మా పొంగల్ అంతా కూడా పొంగు రావడానికి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ మేమందరం కూడా ఆ పొంగు వచ్చే సమయంలో మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉండి మనం పొంగులో పొంగల్ అని చెప్తే పొంగు అనేది త్వరగా వస్తుందని ఒక చిన్న నమ్మకం అనమాట. ఇక్కడ నుంచి నేను ఒరిజినల్ వాయిస్ అనేది యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆ పొంగులో పొంగల్ అని చెప్పడం కూడా నాకు ఇక్కడ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సో అది నేను ఒరిజినల్ వాయిస్ అనేది యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మా పాప నేను తన పక్కన నిలబడితే వద్దు నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ అన్నయ్య వాళ్ళ పక్కన నిలబడతానని చెప్పింది అనమాట. సో నేను వెళ్తానని చెప్పేసి సైడ్కి అయితే వచ్చేసాను. సో అది ఇక్కడ చూసారు కదా, మా పొంగల్ కూడా పొంగడానికి రెడీగా ఉంది. ఇంకా పొంగల్లో పొంగల్ చెప్పేద్దామా. పొంగలో పొంగల్, పొంగలో పొంగల్, పొంగలో పొంగల్, పొంగలో పొంగల్, పొంగలో పొంగల్, పొంగలో పొంగల్, పొంగలో పొంగల్ చల్ల, పొంగలో పొంగల్ చుట్టూ చల్ల, పొంగలో పొంగల్, పొంగలో పొంగల్.
చూసారు కదా, ఇలా పొంగు ఒక సైడ్ వచ్చిన తర్వాత కుండ చుట్టూరు కూడా ఆ పొంగు వచ్చే విధంగా చేయాలండి. అప్పుడు చాలా మంచిది అంటారనమాట. సో అందుకని చెప్పి అలా చేశాను. ఇంకా ఆ పొంగు వచ్చిన తర్వాత అందులో ఇంకా కొన్ని వాటర్ తీసేసి ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రైస్ అలాగే బెల్లంతో మనం ఇంకా ఈ పొంగల్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ అదే జరుగుతుందండి, మీరు చూస్తూ ఉండండి. ఓకే, మా పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మేము 3 కుండల్లో పొంగల్ పెట్టాం కదా, అలాగే ఇంకా ఒక చిన్న కుండలో మాత్రం ఇలా బెల్లంతో వేసి చక్కెర పొంగల్ అనేది రెడీ చేసుకుంటాం అనమాట. స్వీట్గా కూడా ఉండాలి కదా మనకి, అందుకని ఒక కుండలో మాత్రం ఇలా చిన్న కుండలో మొత్తంగా బెల్లం కలుపుతాం. మిగిలిన 2 కుండల్లో కూడా పైనుంచి బెల్లం పెట్టుకొని దించేసుకుంటామండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇంకా అవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ప్రసాదాలు అవి చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇంకా అదే ఇక్కడ చెప్తున్నాను నేను. ఇంకా నేను ఇక్కడ పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సేమియా పాయసం అనమాట. సేమియా అలాగే సగ్గుబియ్యం 2 వేసి కలిపి చేసిన పాయసం అండి. ఇంకా నేను అదే చెప్తున్నాను ఇక్కడ సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే దీని తర్వాత మేము ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మేము దేవునికి నైవేద్యం కింద పెట్టుకొని చేసుకుంటాం. మేము నైవేద్యంకి ఏమేమి చేస్తామంటే ఒక 9 రకాల కూరగాయలతో ఇంకా అవి అన్నీ కూడా తాలింపు చేసుకొని వాటితోటి అలాగే మెయిన్ వచ్చేసి గుమ్మడికాయతో చేస్తామండి. దాన్ని మనం దేవుడి కిందకి ప్రసాదం కింద సమర్పించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఇందాక ఒక వీడియో షూట్ చేస్తే ఇక్కడ మా పెద్ద తోటికోడలు వాళ్ళ పాప వచ్చేసి మా పెద్ద పాప ఇక్కడ నేను ఇంకా అవి చేస్తున్నది కూడా వీడియో షూట్ చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పాను కదా 9 రకాల కూరగాయలతో చేసుకోవాలని. అరటికాయ, కందగడ్డ, చిక్కుడు, గోడు చిక్కుడు, ఇంకా మనం మిగిలిన ధాన్యాలు అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా రైస్ పెట్టేసుకున్నాము పక్కన. అది మాకు మా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అనమాట. మేము దేవుని దగ్గర మాత్రం కుండలో పెట్టిన పొంగల్ని మాత్రమే ప్రసాదం కింద సమర్పించుకుంటాము. ఇంకా ఇది వచ్చేసి సాంబార్ అనమాట. అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇంకా పక్కన వచ్చేసి నేను చేసిన పాయసం. ఇక్కడ నుంచి మీకు పూజ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి అరిటాకుల్లో 5 అరిటాకులు ఇలా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రసాదంని కూడా నైవేద్యం కింద ఇక్కడ సమర్పించుకుంటామన్నమాట. అలాగే ఇక్కడ మనం ఈరోజు పెద్ద పండగ అనేది చనిపోయిన పెద్దవాళ్ళకి అలాగే మనం ఏడుకొండల స్వామికి ముఖ్యంగా పెట్టుకుంటామని మావయ్య గారు చెప్పారు. ఇంకా చూస్తున్నారు కదా, అది ఇక్కడ అనమాట. ఇది వచ్చేసి సపరేట్గా బయట మనం సంక్రాంతికి ఇంకొకరికి మెయిన్గా సూర్యదేవునికి పెట్టుకుంటాం కదండి. సో అక్కడి కోసం మేము ఇలా చాట్లో గుమ్మడి ఆకులతో పెట్టుకొని బయట పిండి దీపం అది పెట్టుకొని సూర్యునికి పూజ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మీకు అది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
అందరం కూడా సూర్యదేవునికి పూజ చేసుకొని అక్కడి నుంచి ఎక్కడైతే పొంగల్ పెడతామో పొయ్యి దగ్గర అక్కడ అలాగే అక్కడున్న దేవుళ్ళకు గుమ్మడి ఆకుల్లో మేము చేసిన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యం కింద సమర్పించుకొని అక్కడ దేవుళ్ళకు కూడా పూజ చేసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అప్పుడు పూజ గదిలో మిగిలిన పూజ అంతా కూడా పూర్తి చేసుకుంటాం. ఇలా మా ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాం. ఇలాగే ఇందులో నేను కనుమ వీడియో అంటే కనుమ రోజు నేను మా ఊర్లో ఎలా ఆవుల పండగ చేసుకున్నారు అని చెప్పి అది మాత్రం షూట్ చేశాను. అది ఒరిజినల్ వాయిస్తో ఓన్లీ ఆ వీడియోని సపరేట్గా పోస్ట్ చేద్దామని చెప్పి ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. ఇదండి మా సంక్రాంతి వీడియో. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.